రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటం గ్రామంలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అంతకుముందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని మోదీ నాగర్ కర్నూల్లో పర్యటించడానికి నైతిక అర్హత లేదని, 10 సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు సంపత్ కుమార్. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వస్తా ఉన్నారట. నేను అడుగుతా ఉన్నా, నాగర్ కర్నూలు పార్లమెంటుకు నరేంద్ర మోడీ గారు అడుగు పెట్టే నైతిక అర్హత లేదు. 10 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో కేంద్రం నుంచి ఏ ఒక్కటి ఇది లభించింది. కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంటుకు ఇది ఇచ్చింది, ఈ ప్రజలను ఆదుకున్నది, ఈ నియోజకవర్గానికి ఇది శాంక్షన్ చేసిందని ఏ ఒక్కటి చెప్పినా నైతిక అర్హత ఉండే. ఈరోజు అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను, మీ ప్రధానమంత్రికి మన గడ్డ మీద అడుగు పెట్టే నైతిక అర్హత లేదు అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, భారతీయ జనతా పార్టీకి అడ్రస్ లేదు, భారతీయ జనతా పార్టీకి దిక్కు లేదు, గ్రామంలో కార్యకర్తలు లేరు. అందుకే అక్కడెక్కడో ఉన్నటువంటి బోసిపోయిన పడిపోయిన జాకి పెట్టిన లేవని బీఆర్ఎస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకొని అభ్యర్థిని ప్రకటించుకున్నటువంటి దుస్థితి భారతీయ జనతా పార్టీలో ఉంది. కనుక ఏ కార్యక్రమము, ఏ హామీ, ఏ అభివృద్ధి, ఏ సంక్షేమం కూడా నాగర్ కర్నూలు పార్లమెంటు ప్రజలకు చేయని వాళ్ళు ఏ రకంగా ఈ గడ్డ మీద అడుగు పెడతారో వాళ్ళకున్న నైతిక అర్హత ఏందో తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరొకసారి గౌరవ ప్రధానమంత్రి వచ్చే ముందు ఏదైనా హామీ ఇచ్చి, ఏదైనా ఇచ్చింది ఏదైనా ఉంటే కూడా, లేకపోతే ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే కూడా ఇచ్చే రావాలి, లేకపోతే నైతిక అర్హత ఉండదన్న